నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా మానస. గురువుగారు, ముందుగా మేషరాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి సకల సంపదల్ని ఇస్తుంది. విశ్వావసు అంటేనే డెఫినేషన్ అంటేనే అది అర్థం, అది సకల సంపదల్ని కలిగించేది అని. మేషరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం అనవసరమైన పట్టుదలనిచ్చి తల్లిదండ్రుల మధ్య, తర్వాత పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇలా అనవసరమైనటువంటి పంతాలను పెంచింది. అదే కంటిన్యూ అవుతూ వచ్చి ఇప్పుడు ఈ మే 30వ తేదీ దాటిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతుందన్నమాట. ఈ రాహువు మనకి కుంభరాశి ప్రవేశం చేస్తాడు. ఈ ఉగాది నుంచి అంతకుముందు ఒక్కరోజు ముందు నుంచి షష్టగ్రహ కూటమి వచ్చింది. బుధ, రాహు, శని, రవి, తర్వాత ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలోకి రావడము. బుధ, శుక్ర, రాహు, శని, రవి 5 గ్రహాలు. కేతువు కన్యారాశిలో ఉండడం. ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా మేషరాశి వాళ్ళందరికీ కూడా ఉగాది నుంచి మానసికమైనటువంటి అశాంతి కొంచెం తగ్గుతుంది. అయితే మే 30 తర్వాత టోటల్గా తగ్గిపోతుంది. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పుష్కలమైన డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమో అనుకుంటారు, విలాసాలు కావాలనుకుంటారు. ఆ విలాసాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలని అని అనుకుంటారు. ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అక్కడ ట్రంప్ కూర్చుంటున్నాడు రానివ్వకుండా. ట్రంప్ కాదు కదా, మన తెలుగు వాళ్ళ సత్తా ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మ మొగుడు, ట్రంప్ కాదు వాడి అమ్మ మొగుడు కూర్చున్నా సరే వీళ్ళ యొక్క వలస ఆపేది లేదనమాట. అందుకనే విద్యార్థులంతా కూడా, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫారెన్ వెళ్ళాలని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ట్రంప్ ఎంత భయపడినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ ప్రయత్నాలు ఆపట్లేదు. స్టిల్ దే ఆర్ ట్రయింగ్. కాబట్టి విద్యార్థులు విదేశాల్లో వాళ్ళకి ఇతర దేశాలకు కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే ఈ మేషరాశి మహిళలకి మనశ్శాంతి ఉంటుంది. ఏమయ్యా బాబు, నేను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నది ఎందుకు, నువ్వు నన్ను ఫారెన్ తీసుకెళ్తావని నేను చేసుకున్నాను, నువ్వేమో ఫ్యామిలీ పర్సన్ అయిపోయావు, మాట్లాడితే మా అమ్మ, మా అక్కలు, మా చెల్లెళ్ళు అంటున్నావు, అన్ని ఓల్డేజ్ థాట్స్ ఉన్నాయి నీకు అని చెప్పి ఈ టైపులో మహిళలంతా కూడా, కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలు, ఒక 15 ఇయర్స్ సర్వీస్, కాపరాలు చేసినటువంటి సర్వీస్ ఉన్నటువంటి మహిళలంతా ఆలోచించడం ప్రారంభించారు. వీళ్ళందరికీ ఫుల్ స్టాప్. ఎందుకని? అత్త పీడలు, ఆడబడుచుల పీడలు పోతాయన్నమాట. అంటే పీడలుగా భావించే వరకు సుమా, అందరికీ కాదు, మళ్ళీ మనల్ని తిట్టుకుంటారు. కాబట్టి ఈ విధంగా మహిళలందరికీ హ్యాపీ అనమాట. ఇక కిరాణా షాపులు, తర్వాత బట్టల షాపులు, హోటళ్ళు, తర్వాత ఈ యొక్క హాస్టల్స్, బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు అందవేసిన చెయ్యి. అయితే ఈ యొక్క మార్చి 29, 2025 సంవత్సరంలో శని మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. అందువలన మనకి వ్యయ శని అవడము, ఆ తర్వాత ఈ కేతుగ్రహం కూడా సింహరాశి ప్రవేశము మే 25 దాటిన తర్వాత 2025 సంవత్సరంలో. గురుడు మే 30 దాటిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించడము. వీటిలన్నిటి రీత్యా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళు అసలే జాగ్రత్త పరులు అయినప్పటికీ కూడా బంధుమిత్రులతో, ఫ్రెండ్స్తో వినోద కార్యక్రమాల్లో చేయడం అనేటటువంటివి చేస్తారు. ఇక లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు అసలే చాలా డేర్ అండ్ డాషింగ్ అనమాట మేషరాశి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కుజుడు మనకి మే నెల వరకు మనకి ఎలా ఉంటాడంటే కర్కాటక రాశిలో నేషపట్టి ఉంటాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ఎలూప్మెంట్ జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టీం వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశి వాళ్ళని గుర్తించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఒక మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటారు? మేషరాశి వాళ్ళకి పరిహారాలు ఏంటంటే, సాంప్రదాయ జ్యోతిష ప్రకారము మనకి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మడికి ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో మీరు శనివారం నాడు చేయించుకుంటే మంచిది. ఇక
తంత్ర జ్యోతిష పరంగా అంటే మోడర్న్ టెక్నిక్స్ కావాలి మన వాళ్ళకి. తంత్రం అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసేసుకోవడమే. ఈ సాంప్రదాయం అంటే వాళ్ళు పెద్దలు మన పూర్వీకులు పంతుళ్ళు చెప్పినటువంటి, ఇప్పుడు పంతుళ్ళు కాదు, ఇప్పుడంతా కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వచ్చారు. పాత వాళ్ళు పాపం ఓ పద్ధతి చెప్తారు. దీని ప్రకారం ఈ యొక్క తంత్ర జ్యోతిష ప్రకారము మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు వేర్లను కోసుకొని ఆ వేర్రి చెట్లను పూజా మందిరంలో పెట్టుకొని దాన్ని ఒక తాయెత్తులో పెట్టుకొని, లేదా ఈ యొక్క మొలతాడికి మనము గురువారం నాడు కట్టుకుంటే వీళ్ళకి చక్కటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే గురుగారు, అంటే మేషరాశి వాళ్ళకి అంతా బాగానే జరుగుతుంది, ఈ ఇయర్ అంతా బాగానే జరుగుతుంది అంటారు. సూపర్గా జరుగుద్ది. ఆదాయాలు ఎలా ఉన్నాయో తెలుసా మేషరాశి వారికి? 2 ఆదాయము, వ్యయము 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. కాబట్టి ఖర్చు విపరీతంగా కనబడుతుంది. అలాగే గౌరవం కంటే కూడా అవమానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి అని ఇప్పుడు అయినప్పటికీ కూడా ముందుకు వాళ్ళు సాధించుకొని వెళ్ళి సక్సెస్ని సాధిస్తారన్నమాట. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.